ఛానలుకి స్వాగతం. 2024 నవంబర్ 15వ తేదీ శుక్రవారం రోజు కార్తీక పౌర్ణమి. ఈ రోజు దినఫలాలు కన్యా రాశి వారికి కనుక చూసినట్లయితే సాయంత్రం వరకు మీకు ఒక వార్త అందుతుంది. అయితే కన్యా రాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి, ఏ వార్త వారు రిసీవ్ చేసుకుంటారు, అలాగే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. అయితే ఈ కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వం చూస్తే చాలా మంచి వ్యక్తులు, ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. అలాగే పద్ధతిగా నడుచుకుంటారు. అలాగే వీరి యొక్క ప్రవర్తన కూడా నలుగురు నచ్చే విధంగా, నలుగురు మెచ్చే విధంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క దినఫలాలు శుక్రవారం అంటే నవంబర్ 15వ తేదీ కార్తీక పౌర్ణమి రోజు చూసినట్లయితే మీకు సాయంత్రం వరకు ఒక వార్త అందుతుంది. అంటే మీ యొక్క సన్నిహితులకు సంబంధించింది కావచ్చు, బంధువులకి సంబంధించింది కావచ్చు, ఒక షాకింగ్ న్యూస్ అయితే మీరు ఈ రోజు వినబోతున్నారని చెప్పుకోవాలి. ఆ న్యూస్ మీరు కలలో కూడా ఊహించలేదు. అటువంటి వార్త మాత్రం మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మీరు షాక్ కి గురయ్యే అవకాశాలైతే ఈ వార్త ద్వారా ఖచ్చితంగా మీ జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే కనుక ఆర్థిక పరంగా కొంత ఖర్చులు ఎక్కువగా అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కన్యా రాశి జాతకులు ఆర్థిక క్రమశిక్షణను పాటించడం చాలా అవసరం. అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు కూడా మీరు ఇది దేనికి అవసరం లేదు అని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అప్పుడు మీకు సత్ఫలితాలైతే కలుగుతాయి. అలాగే కన్యా రాశి జాతకులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో మీకు కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో మీరు ఇదివరకు ఎటువంటి పొరపాట్లయితే చేశారో అవి బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. మున్ముందు ఇటువంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడండి. అలాగే పై అధికారుల ప్రశంసలు పొందుకోవటానికి మీరు ఒక పనిని పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి జాతకులు ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగం లేక బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారో ఈ రోజు మీరు దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ నైతే వినబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్నారో వారి కోరిక కూడా అతి త్వరలో తీరబోతుందని చెప్పుకోవాలి. దానికి సంబంధించి ఒక న్యూస్ నైతే ఈ రోజు మీరు రిసీవ్ చేసుకుంటారని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ప్రమోషన్లు లేక బాధపడుతున్నారో వారు మీ యొక్క ప్రమోషన్లకి సంబంధించి ఒక న్యూస్ అయితే ఈ రోజు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే సన్నిహితుల నుండి కానీ లేకపోతే బంధువుల నుండి కానీ అనుకోని వ్యక్తుల నుండి ఒక ఫోన్ కాల్ మాత్రం మీరు రిసీవ్ చేసుకుంటారు. అలాగే మీరు కోల్పోయినటువంటి బంధాలను తిరిగి కలుపుకునే అవకాశం కూడా ఈ రోజు మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా కన్యా రాశి వారు శివకేశవులను ఆరాధించండి. ఎందుకంటే కార్తీక మాసం అలాగే కార్తీక పౌర్ణమి అనేది శివకేశవులిద్దరికీ కూడా చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు. కాబట్టి ఈ రోజున మీరు శివకేశవులను ఆరాధించండి. చక్కటి ఫలితాలైతే మీరు పొందుకుంటారు. అలాగే మీ జీవితంలో మీకు సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తుల్లో కూడా మీకు చెడు జరగాలని భావించేటటువంటి ఒక వ్యక్తి కనిపిస్తున్నారు. వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం. వారి వల్ల మీ యొక్క జీవితంలో మీరు అనుకోని సమస్యలను ఎదుర్కోవలసిన పరిస్థితులు కూడా కలుగుతాయి. కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి జాతకులు తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే శివారాధన, విష్ణు ఆరాధనతో పాటు లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్నటువంటి మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రం సమర్పించండి. మీ జీవితంలో మీకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుంది. చూశారు కదండి, కన్యా రాశి వారికి నవంబర్ 15 శుక్రవారం రోజు సాయంత్రం వరకు ఎటువంటి వార్త అందుతుంది, అలాగే ఈ రోజు దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.